ఓకే, సరే, మంగళాచరణ చేసుకుని మనం స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హరే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, సో మనము శ్రీమద్ భాగవతం 8వ స్కందం 16వ అధ్యాయం పయోవ్రత అనే వ్రతం ద్వారా భగవంతుడిని ఎలా ఆరాధించుకోవాలో ఈ యొక్క అధ్యాయంలో ఇప్పుడు కశ్యప ముని అదితికి తెలియజేయబోతున్నారు. ఇప్పుడు ముందుగా నిన్న చూసాం మనం, కశ్యపుడు ఇంటికి వచ్చిన తర్వాత చూశాడు అదితి చాలా దుఃఖంలో ఉంది. ఆమెను అలా చూసి ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఫైనల్గా ఆమె చెప్పింది ఆమె దుఃఖానికి కారణం. తర్వాత ఆయన ఓదార్చాడు, భగవంతుడిని ఆరాధించుకోవడం ఒక అసలైన మార్గం అని. సో ఇప్పుడు అలా ఓదార్చిన తర్వాత ఇప్పుడు అదితి ఏమంటుందో మనం చూద్దామంట. 22వ శ్లోకం నుంచి మనం చూస్తున్నాం. శ్రీ అదితిరువాచ కేనాహం విధినా బ్రహ్మన్ ఉపస్థాస్యే జగత్పతిం యథా మే సత్య సంకల్పో విదధ్యాత్ స మనోరథం. అదితి ఏమంటుందంటే, ఓ బ్రాహ్మణ, నాకు ఆ విధి విధానాల గురించి, ఆ నియమాల గురించి నాకు చెప్పండి. దేని ద్వారా అయితే ఆ పరమేశ్వరుడు భగవంతుడిని నేను జగత్పతిని నేను ఆరాధించుకోగలను. తద్వారా ఆయన నా ఆరాధన ద్వారా సంతుష్టి ప్రసన్నుడై నాకు నా కోరికల్ని ఆయన సంపూర్ణంగా తీర్చగలడు. మనోరథం, నా యొక్క కోరికల్ని తీర్చగలిగే ఆ భగవంతుని ఎలా ఆరాధించుకోవాలి నియమాల గురించి అడుగుతుంది అన్నమాట. సో బేసికల్లీ ఈ విధంగా అంటే ప్రభుపాల్ వారు ఇక్కడ పాయింట్ రాస్తున్నారు అనమాట. మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి, నేను భగవంతుడిని ఆరాధించుకుంటాను, భగవంతుడిని భక్తి చేస్తాను డిసైడ్ చేసుకుంటే అప్పుడు మనకి గురువు సరైన మార్గదర్శనం చేస్తారనమాట, ఎలా చేసుకోవాలి భక్తి. ఎందుకంటే గురువు మెయిన్, ఆయన యొక్క కర్తవ్యం అదే. సో ఈ విధంగా అందుకనే ఇక్కడ రాశారన్నమాట తాత్పర్యంలో విషయం. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, ఇలా కోరిక తీర్చుకోవడం సత్య సంకల్పం అంటారు. సో ఆమె ఈ కోరిక ఏంటనేది చెప్పింది. ఇప్పుడు తన భర్త అది భగవంతుడు తీరుస్తారని చెప్పాడు, అందుకే ఎలా మరి భగవంతుడిని ఆరాధించుకోవాలని అడుగుతుంది. సో ఈ విధంగా శిష్యుడు అలా గురువు నుంచి నేర్చుకోవాలి ఎలా ఆరాధించుకోవాలి భగవంతుడిని. ఎలాగైతే పేషెంట్ ఇక్కడ డాక్టర్ దగ్గరకు వెళ్తే
అది ఏం మందులు వాడాలి నా రోగం నయం అవ్వడానికి అని ఆయన డాక్టర్ని అడిగితే డాక్టర్ చెప్తాడు, అది పాటించాలని. అంతేకాని అతనే వెళ్ళి డాక్టర్కి డిక్టేట్ చేయకూడదు, నువ్వు నాకు ఈ మెడిసిన్ రాయి అని. అది కరెక్ట్ కాదు. సో అలా అన్నమాట. బేసికల్లీ మనం చెప్పకూడదు గురువుకి ఆయన ఏం చెప్పాలో మనకి. ఆయన ఏది చెప్తే అది మనం చేయాలన్నమాట. సో ఈ విధంగా 4 రకాల వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వస్తారు ఆరాధించుకోవడానికి. అందరూ డైరెక్ట్ గా ఫస్ట్ ఓన్లీ శుద్ధ భక్తి చేసుకోవడానికనే రారు. చాలా మంది చాలా కారణాలుగా భగవంతుడి దగ్గరికి వస్తారు. కనీసం భగవంతుడి దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక రకంగా భగవంతుడి పైన శ్రద్ధ ఉందనే విషయం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారిని సుకృతి ఉన్నవారు మాత్రమే అలా భగవంతుడి దగ్గరికి వస్తారు. 4 రకాలు ఉంటారని భగవద్గీతలో చెప్పారు ఆల్రెడీ. చతుర్విధ భజంతి మాం జనా సుకృతం అర్చన ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ ప్రదర్శవ. సో 4 రకాలు ఎవరంటే ఆర్తో కష్టాల్లో ఉన్నప్పుడు, జిజ్ఞాసు ఏదో తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు అసలు ఏంటని, అర్థ ఆర్తి అంటే డబ్బు కావాలి, డబ్బు సంపద కావాలని, ఏమైనా భౌతిక కోరికలు తీర్చుకోవడానికి. జ్ఞాని అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందడానికి. సో ఇలా 4 రకాలుగా మన విధాలుగా 4 విధాలైన మనుషులు భగవంతుడి దగ్గరికి వస్తారు. అందులో ఇప్పుడు అదితి ఎవరంటే, అందులో ఆర్త అంటే దుఃఖంలో ఉండి, కష్టంలో ఉండి ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వస్తుంది అనమాట. భగవంతుడిని ఆరాధించుకుంటుంది. మెయిన్గా తన కొడుకులు దుఃఖంలో ఉండి చూసి ఆమె కూడా దుఃఖంలో ఉండి ఇప్పుడు భగవంతుడి శరణంలోకి వస్తుంది అనమాట, తన యొక్క భర్త యొక్క మార్గదర్శనంలో. ఆదిశాత్వం ద్విజశ్రేష్ఠ విధిం తద్ ఉపధావనం ఆశుతుష్యతి మే దేవ సీధంత్యా సహ పుత్రకై. అప్పుడు అదితి తన భర్తను అడుగుతుంది, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ద్విజశ్రేష్ఠ, దయచేసి భగవంతుని ఎలా ఆరాధించుకోవాలో భక్తి మార్గంలో నాకు తెలియజేయండి. తద్వారా భగవంతుడు నా ద్వారా ప్రసన్నుడై నన్ను రక్షించి నా పుత్రుల్ని రక్షించి ఈ యొక్క కష్టం నుంచి గట్టెక్కించే ఆ భగవంతుడిని ఎలా సంతృప్తిపరచాలో, దానికి ఎలా ఆరాధించుకోవాలో చెప్పండి నాకు. సో ఈ విధంగా ఇక్కడ ఈ పాయింట్ గురించే చెప్తున్నారు అనమాట ప్రభుపాదుల తాత్పర్యంలో. మళ్ళీ కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా అడుగుతారు, హ్యాస్ టు అప్రోచ్ ఏ గురు టు బి ఇన్స్ట్రక్ట్. అదే భక్తి చేసుకోవడానికి మనం గురువు దగ్గరికి వెళ్ళాలా, అవసరమా అంటే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడే కాదు భగవద్గీతలు కూడా ఇచ్చారు. అర్జునుడు కూడా కృష్ణుడిని గురువుగా స్వీకరించాడు. శిష్యస్థెహం షాదిమాం త్వాం ప్రపన్నం, నేను శిష్యుణ్ణి, నేను శరణాగతుని అవుతున్నాను అనేసి అర్జునుడు చెప్పిన తర్వాతే భగవద్గీత కృష్ణుడు మొదలు పెట్టాడు అన్నమాట అర్జునుడు చెప్పడం. అవును. సో అలా గురువుని ఆశ్రయించాలి అని తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చి అని మనకి శాస్త్రాల్లో చెప్పారు, వేదాల్లో చెప్పారు. అలా సరైన గురువుని ఆశ్రయించడం అనేది ముఖ్యం అన్నమాట ఒకవేళ మనం ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకెళ్ళాలంటే. సో ఈ విధంగా మనం అందుకే ముందు ఆచార్యని పూజించాలి. ఎవరైతే భగవంతుడి యొక్క ప్రతినిధి, ఆచార్య మాం విగానీయాత్. సో ఈ ఆచార్యులు, గురువు అనేది భగవంతుడి యొక్క ప్రతినిధి. అందుకనే గురువుని స్వీకరించారు. అదితి ఇక్కడ తన భర్తనే గురువుగా స్వీకరిస్తున్నాడు ఈ పాయింట్లో. ఇక్కడ అడుగుతున్నప్పుడు ఇలా దాని అర్థం అది. తద్వారా ఆయన ఆమెకు మార్గదర్శనం చేస్తాడనే ఉద్దేశంతో ఎలా భగవంతుడి భక్తి చేసుకోవాలి. సో ఇప్పుడు ఆమె ఇలా కోరుకుంది కదా, నాకు దయచేసి చెప్పండి అని. ఇప్పుడు కశ్యప ముని యాక్చువల్లీ ఆమెకి ఈ పయోవ్రత విధి విధానం, ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఆ విధానాన్ని చెప్తారన్నమాట. శ్రీ కశ్యప ఉవాచ ఏతన్మే భగవాన్ పృష్టః ప్రజాకామస్య పద్మజః యదాహ తే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం. అప్పుడు కశ్యపుని ఏమంటాడంటే,
ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కశ్యప్ ముని ఆయనకు తోచింది, ఆయనకి ఇష్టం వచ్చింది, ఆయనకి ఏది పడితే చెప్పాలనుకుని చెప్పట్లేదు. ఇక్కడ ఏమంటాడంటే, నాకు ఎప్పుడైతే సంతానం కలగాలి అని అనుకున్నానో అప్పుడు నేను ఆ యొక్క నా కోరికని బ్రహ్మదేవుడి ముందు పెట్టాను. ఎందుకంటే ఆయన గురువు. సో ఏ బ్రహ్మదేవుడైతే భగవంతుడి యొక్క నాభి నుంచి పద్మపువ్వు పైన జన్మించాడు ఆయన, నేను ఇప్పుడు నీకు అదే పద్ధతి చెప్తాను ఏదైతే నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు. ఏ విధంగా అయితే ఆ కేశవుడిని సంతృప్తి పరచాలి భగవంతుడిని. సో వ్రతం కేశవ తోషణం, ఆ వ్రతాన్ని ఏదైతే నాకు బ్రహ్మదేవుడు చెప్పాడో అదే వ్రతం నేను నీకు చెప్తాను ఎలా చేయాలి. సో ఏంటి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బేసికలీ కశ్యపుని ఆయనకు తోచింది, ఆయనకి ఇష్టం వచ్చింది చెప్పట్లేదు. ఆయన తన పరంపరలో ఏదైతే ఆయన గురువు నుంచి, బ్రహ్మదేవుడి నుంచి ఏదైతే ఆయన తెలుసుకున్నాడో, నేర్చుకున్నాడో, ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధించుకోగలిగితే వ్రతం చేయాలి అని, అదే విధాన్ని ఆయన ఇప్పుడు తన భార్యకి చెప్తున్నాడు అన్నమాట పరంపరలో. సో అందుకనే ఈ అంత జ్ఞానం కూడా, భక్తి ఎలా చేసుకోవాలనేది కూడా అంతా కూడా మనకు ఇలా పరంపరలో మనకి ఈ జ్ఞానం అనేది లభిస్తుంది అనమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షుడు. మనం కూడా అలా పరంపరలో నేర్చుకోవాలి. తర్వాత అలాగే ఇంకొకరికి కూడా పరంపరలోనే మనం ఏం నేర్చుకున్నామో అదే జ్ఞానాన్ని అలాగే ఇవ్వాలన్నమాట. ఇది పద్ధతి. సో తద్వారా మనము సరైన విధిని అనుసరించిన వాళ్ళం అవుతాం. తద్వారా భగవంతుడిని ప్రసన్నం చేయొచ్చు అన్నమాట. అందుకనే గురు పరంపర అనేది అవసరం. ఈ విధంగా మనము ఈ పరంపర ద్వారా, ఈ గురువు ద్వారా, ఈ పరంపర నుంచి వచ్చే కృప మనకు లభిస్తుంది. అది భగవంతుడి నుంచి వస్తుంది, స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ఈ పరంపరలో వచ్చిన గురువు నుంచి తీసుకున్న మంత్రం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఒకవేళ అలా ఎవరు పడితే వాళ్ళు మంత్రం ఉపదేశం చేస్తే మనకి అతను సరైన పరంపరలో రాకపోతే అటువంటి గురువు నుంచి మంత్రం తీసుకునే లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు రేపు చాలా మంది గురువులు ఉన్నారు, వాళ్ళందరూ పరంపరలో రావట్లేదు. వాళ్ళు కూడా ఏవో మంత్రాలు ఇస్తూ ఉంటారు, కానీ అవన్నీ పనిచేయవు అన్నమాట. ముఖ్యంగా వాళ్ళు చాలా మటుకు ఇలాంటి బోగస్ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భౌతికంగా మీరు ఎలా అభివృద్ధి చెందాలి దాని గురించి రకరకాల మంత్రాలు ఇస్తూ ఉంటారు, కానీ ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించిన ఎవరు అయినా అవి పనిచేయవాలండి మంత్రాలు. సో ఎప్పుడైతే మీరు సరైన వ్యక్తి నుంచి పరంపరలో మీకు ఆ మంత్రం లభిస్తుందో అది సరిగ్గా పనిచేస్తుంది అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాను. అందుకనే పరంపరలో ఈ జ్ఞానాన్ని పొందడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 25వ శ్లోకం. ఫాల్గుణశ్యామలే పక్షి ద్వాదశాహం పయోవ్రతం అర్చయేదరవిందాక్షం భక్త్యా పరమయాన్వితః. సో ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు the bright fortnight of the month of Falguna. సో ఫాల్గుణ మాసంలో బ్రైట్ ఫోర్ట్నైట్ అంటే శుక్లపక్షం, సారీ ఫాల్గుణ శ్యామలే పక్షి. ఓకే, శ్యామలే పక్షి బ్రైట్ ఫోర్ట్నైట్ అది ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. ఫాల్గుణ మాసం అంటే 12 రోజుల వరకు, ఫర్ 12 days ఎండింగ్ విత్ ద్వాదశితో ముగుస్తుంది 12 రోజులు. అలా అది వన్ షుడ్ అబ్జర్వ్ ద వా ఆఫ్ సబ్సిస్టింగ్ ఓన్లీ ఆన్ మిల్క్. ఓన్లీ పాలు మాత్రమే తాగాలంట. యాక్చువల్లీ పయో అంటే పయోవ్రతం అంటే పాలు తాగి ఉండడం అనమాట. అంటే ఇక వేరే ఏం తినకూడదు, ఓన్లీ పాలు తాగేసి 12 రోజులు ఉండాలి. ఈ విధంగా భగవంతుడిని ఆరాధించుకోవాలి సంపూర్ణమైన భక్తితో. ఇది ఒక వ్రతం అనమాట, దాన్ని పయోవ్రతం అంటారు.
సో మామూలుగా అయితే భగవంతుడిని ఆరాధించుకునే విధానం ఏంటంటే నవవిధ భక్తి: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. సో ఈ విధంగా మనం భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించుకోవచ్చు. ఆయనకి అర్చన విధి ఉంది. అర్చన విధి ద్వారా భగవంతుని ఆరాధించుకోవచ్చు. ఆయనకు అన్ని మనం శృంగారం చేయొచ్చు, ఆరతి చేయొచ్చు, భోగ నైవేద్యాలు పెట్టొచ్చు. ఈ విధంగా పత్రం, పుష్పం, ఫలం అన్ని కూడా భగవంతుడికి అర్పించవచ్చు. సో ఇవన్నీ భక్తి మార్గంలో భగవంతుని ఆరాధించుకునే విధానం. సో ఇక్కడ ఒక పర్టికులర్ వ్రతాన్ని చెప్తారు అనమాట, పయోవ్రతం. అంటే ఓన్లీ పాలు తాగేసి ఈ వ్రతాన్ని అనుసరించాలి. సో మనకి మామూలుగా మనం ఒకటి ఏకాదశి వ్రతాన్ని అనుసరిస్తాము. ఏకాదశి రోజు మనము గ్రెయిన్స్ ఏమి తినము, అన్నం ఇంకా పప్పులు ఇలాంటివన్నీ తినము. తర్వాత నెక్స్ట్ రోజు ద్వాదశి రోజు అసలు ఇలా కూడా ఒక ఉందన్నమాట వ్రతం. ఇట్ ఈస్ జనరల్ రికమెండెడ్ దట్ ఆన్ ద్వాదశి వన్ నాట్ కన్జ్యూమ్ ఎనీథింగ్ బట్ మిల్క్. అలా ద్వాదశి రోజు ఓన్లీ పాలు తాగి ఉంటారు. సో ఇక్కడ పయోవ్రత అనేది ఏంటంటే ఈ విధంగా భక్తితో ఈ విధంగా భగవంతుడిని అర్చన చేసుకుంటూ ఈ భగవంతుడిని ఆరాధించుకుంటూ అలాగే ఈ పాలు తాగేసి వీళ్ళు ఇలా ఓన్లీ పాలు తాగేసి ఉంటారంట ఈ యొక్క విధానంలో. సో బేసికలీ ఇలా భక్తి మార్గాన్ని అనుసరించాలి. ఇందులో ఈ పర్టికులర్ వ్రతాన్ని అంటే మనం ఎలాగైతే ఒక ఏకాదశి వ్రతాన్ని పాటిస్తామో భక్తి చేసుకుంటూనే, అలాగే ఇక్కడ భక్తి చేసుకుంటూనే ఈ యొక్క వ్రతాన్ని పాటించమని చెప్తున్నాం అన్నమాట ఇక్కడ కశ్యపుని అతిథికి. సో ఈ విధంగా ఒక వ్యక్తి భక్తి చేసుకొని భగవంతుని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఇలా శుద్ధంగా చేసుకోవాలి భక్తి అని చెప్పారు. 26th సినివాల్యామృతాలిప్య స్నాయాత్ క్రోధ విదీర్ణయ యది లభ్యేత వైశ్రోత్ససి ఏతం మంత్రం ఉదీరయేత్. సో ఇక్కడ చాలా కొన్ని ఇంకా విషయాలు ఉన్నాయి ఈ వ్రతంలో. పాలు తాగడం ఒకటే కాదు, భగవంతుడిని ఆరాధించుకోవాలి అర్చన మార్గంలో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే if dirt dug up by the boar is available, అంటే బోర్ సో ఒక బోర్ అంటే ఒక పంది అనమాట. పంది మట్టిని తవ్వుతుంది కదా, ఆ మట్టి ఆన్ ద డే ఆఫ్ డార్క్ మూన్ అంటే అమావాస్య రోజు వన్ షుడ్ స్మియర్ దిస్ డర్ట్ ఆన్ దిస్ బాడీ. ఆ మట్టిని రాసుకోవాలంట బాడీ మీద. దాని తర్వాత దెన్ బేద్ ఇన్ ద ఫ్లోయింగ్ రివర్. ఆ మట్టిని శరీరానికి రాసుకొని ప్రవహించే నదిలో స్నానం చేయాలి. అలా స్నానం చేస్తున్నప్పుడు ఈ కిందిచ్చిన మంత్రాన్ని పఠించాలని చెప్తున్నారు. ఏంటంటే ఆ మంత్రం: త్వం దేవ్యాదివరాహేన రసాయ స్థానమిచ్చత ఉద్ధతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాయశయ. ఓ భూమాత, మిమ్మల్ని భగవంతుడు వరాహ రూపంలో ఆయన మిమ్మల్ని పైకి లేపాడు. మీకు ఎప్పుడైతే ఒక స్థానం కోల్పోయారు, మీరు నివసించే స్థానం ఉండాల్సిన స్థానం నుంచి పడిపోయారు, మిమ్మల్ని మళ్ళీ భగవంతుడే పునఃస్థాపన చేశాడు. సో నేను మీకు ప్రార్థించుకుంటున్నాను, నా యొక్క అన్ని పాపాలను తొలగించమని నేను మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని భూదేవికి ఈ ప్రార్థన మంత్రం చేయాలి. తర్వాత నిర్వర్తితాత్మనియమ దేవమర్చేత్ సమాహితః అర్చాయాం స్థండిలే సూర్యే జలే వహ్నౌ గురావపి. దాని తర్వాత ప్రతిరోజు చేయవలసిన నిత్య కార్యాలు భగవంతుడికి చేసి ఇంకా ఎంతో ధ్యానంతో శ్రద్ధతో భగవంతుడిని విగ్రహాన్ని ఆరాధించుకోవాలి. అలా దాని తర్వాత సూర్యుడిని, జలాన్ని, అగ్నిని, గురువుని అందరినీ కూడా వర్షిప్ చేయాలి, ఆరాధించాలని చెప్పారు.
నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూతానిర్వాసాయ వాసుదేవాయ సాక్షిణే. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, నువ్వే అందరికన్నా పరమ పురుషుడివి. ఎవరైతే ప్రతి ఒక్క హృదయంలో నివసిస్తున్నావో నువ్వే అంత సాక్షి, అందరికీ అందరి చూసేవాడివి, సాక్షివి. ఓ వాసుదేవ, నేను నీకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. బేసికలీ ఇలా ఆరాధించుకుంటున్నారు అన్నమాట, ప్రణామాలు అర్పించుకుంటున్నారు ఇవన్నీ అందరికి, భగవంతుడికి ముఖ్యంగా. నమో వ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ చతుర్వింశత్ గుణజ్ఞాయ గుణ సంఖ్యాన హేతవే. నేను నీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను ఓ భగవంతుడా. మీరు ఎంత సూక్ష్మంగా ఉంటారంటే మీరు నా యొక్క ఈ భౌతిక కళ్ళకి కనిపించరు. మీకు ఈ 24 ఎలిమెంట్స్ అన్ని తెలుసు. మీరే ఆ సాంఖ్య యోగ యొక్క గురువు. సో ఈ విధంగా మొత్తం 24 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. 24 ఎలిమెంట్స్, 5 పంచమహాభూతాలు, 3 సూక్ష్మ ఏంటంటే మనస్సు, బుద్ధి, అహంకారం, తర్వాత 10 ఇంద్రియాలు, 5 పనిచేసేవి, 5 జ్ఞానాన్ని అర్జించేవి, ఇంకా 5 సెన్స్ ఆబ్జెక్ట్స్, విషయ వస్తువులు, ఇంకా మన భౌతిక చేతన. సో ఇవన్నీ అర్థం చేసుకోవడం అనేది సాంఖ్యయోగ. ఇది కపిల దేవే మొదలు పెట్టాడు, దాన్ని నేర్పించాడు. భాగవతంలో వస్తుంది అది ముందు. ఓకే, దాని తర్వాత ఇంకొక కపిల కూడా వచ్చాడనమాట, అవతారం అని. అది ఆయన అసలైన కపిల దేవుడు కాదు, ఆయన ఒక నాస్తికుడు, ఆయన స్వీకరించకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 31వ శ్లోకం. నమో ద్విశీర్ష్ణే త్రిపదే చతుశ్శృంగాయ తంతవే సప్తహస్తాయ యజ్ఞాయ త్రైవిద్యాత్మనే నమః. నెక్స్ట్ నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటాను ఓ భగవంతుడా. మీకు 2 తలకాయలు ఉన్నాయి, ప్రయాణీయ ఇంకా ఉదాయాణీయ. 3 కాళ్ళు ఉన్నాయి, సవనత్రయ 4 కొమ్ములు ఉన్నాయి, అంటే అవి 4 వేదాలు. ఇంకా 7 చేతులు ఉన్నాయి, అంటే 7 చందాలు, అంటే గాయత్రి అలాంటి మిగతా చందాలు. నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఎవరి హృదయంలో అయితే ఇంకా ఆత్మలో ఈ 3 వేదిక క్రియలు ఉన్నాయి, కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ. ఇంకా ఎవరైతే ఈ యొక్క క్రియల ద్వారా, యజ్ఞం ద్వారా విస్తరించుకొని ఉంటారు. సో బేసికల్లీ ఇలా భగవంతుడిని పొగుడుతూ భగవంతుడికి ప్రణామాలు అర్పించుకుంటాను. ఇవన్నీ ఈ విధంగా చేయాలి. నమ శివాయ రుద్రాయ నమ శక్తిధరాయ చ సర్వ విద్యాధిపతయే భూతానాం పతయే నమః. నేను మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను, భగవంతుడు శివుడికి, రుద్రకి, ఎవరిలో అయితే అన్ని శక్తులు ఉన్నాయో, ఇంకా అంత జ్ఞానం ఉందో, ఇంకా అందరి ప్రభువు. సో ఈ విధంగా మీ అందరికి కూడా ప్రణామాలు అర్పించుకున్నాను. ఒక విధంగా చెప్పాలంటే శివుడు కూడా ఒక గుణావతారం, భగవంతుడి యొక్క అవతారం. ఆ విధంగా కూడా శివుడికి ప్రణామం అర్పించుకుంటారు. నెక్స్ట్ నమో హిరణ్య గర్భాయ ప్రాణాయ జగదాత్మనే యోగైశ్వర్య శరీరాయ నమస్తే యోగ హేతవే. ఇంకా నెక్స్ట్ ప్రణామాలు అర్పించుకుంటున్నాం హిరణ్య గర్భకు, అంటే భగవంతుడి యొక్క హిరణ్య గర్భ అవతారానికి. ఎవరైతే పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో ఉంటారో, అన్ని శక్తులకి ఆయనే మూల కారణం, ఈ యొక్క ఐశ్వర్యాలకి, శక్తులకి, ప్రపంచంలో ఉండేది. సో ఈ విధంగా ఆయనకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని ప్రార్థన చేస్తున్నాను. నమస్తాదిదేవాయ నమస్త ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః నారాయణాయ ఋషయే నారాయణ హరయే నమః. నేను మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను, మీరే పరమేశ్వరుడు,
ప్రతి ఒక్క హృదయంలో ఉండే సాక్షి, ఇంకా నరనారాయణ ఋషుల యొక్క అవతారము, ఇలా ఎవరైతే మీరు మనిషి రూపంలో అవతారం తీసుకున్నారో అది కూడా మీరే. కాబట్టి మీకే నా ప్రణామాలు అర్పిస్తాను. ఈ విధంగా ఇన్ని రకాలుగా భగవంతుడిని ప్రార్థన చేసుకోవాలి. నమో మరకటశ్యామ వపుషే దిగతాశ్రియే కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే. ఓ భగవంతుడా, నీకు నేను ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఎవరైతే పీత వస్త్రాలు అంటే ఎల్లో కలర్ గార్మెంట్స్ ధరించారో, ఎవరి శరీరము రంగు వచ్చేసి మర్కట అనే వజ్రంని పోలి ఉంటుందో, ఇంకా ఎవరికైతే లక్ష్మీదేవి పైన సంపూర్ణ నియంత్రణ ఉందో, ఓ కేశవ, నీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. త్వం సర్వ వరద పుంసాం వరేణ్య వరద రిషభ నదస్తే శ్రేయసే ధీరా పాదరేణు ఉపాసతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు వరాలిచ్చే వాళ్ళు శ్రేష్ఠులైన భగవంతుడు. అందరూ మిమ్మల్ని దానికోసం ఆరాధించుకుంటారు. మీరు అందరికి వరాలు ఇచ్చి అందరి కోరికలు తీరుస్తారు. కాబట్టి నేను ఎవరైతే వారి యొక్క క్షేమం కోరుకుంటారో వాళ్ళు మీ యొక్క పాద పద్మాలకి ఇలా పూజ చేసుకుంటారు. అన్వవర్తంతయం దేవా శ్రీశ్చ తత్పాద పద్మయో స్పృహయంత ఇవామోదం భగవాన్ మే ప్రసీదతాం. దేవతలు లక్ష్మీదేవితో సహా అందరూ కూడా మీ పాదపద్మాలను సేవ చేసుకుంటారు, మీ పాదపద్మాలకు. ఇంకా చెప్పాలంటే మీ యొక్క పాదపద్మాల నుంచి వచ్చే సుగంధం, దాన్ని కూడా వాళ్ళు ఎంతో సమ్మానిస్తారు. దయచేసి మీరు నా ద్వారా నా పట్ల ప్రసన్నులు కండి అనేసి ఇక్కడ ప్రార్థించుకుంటున్నాను. ఏతేర్ మంత్రే ఋషికేశం ఆవాహన పురస్కృతం అర్చయేత్ శ్రద్ధయా యుక్తః పాద్యోపస్పర్శనాదిభిః. సో కశ్యపుని అన్నాడు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మంత్రాలు, ఇప్పుడు చెప్పిన మంత్రాలన్నీ నువ్వు జపం చేయాలంటే ప్రతిరోజు ఈ విధంగా భగవంతుడిని శ్రద్ధతో భక్తితో ఆరాధించుకోవాలి. ఇంకా రకరకాల మనం అర్చన చేసేటప్పుడు రకరకాల ఐటమ్స్ కూడా మనం అర్చనకి భగవంతుడి సేవకి అర్పిస్తాం, ఆఫర్ చేస్తాము. పాద్య ఆర్గ్య ఇవన్నీ కూడా అర్పణ చేయాలి. ఈ విధంగా కేశవుడిని, ఋషికేశ కృష్ణుని, భగవంతుడిని ఆరాధించుకోవాలి. సో అర్చనా విధి మార్గంలో ఇవన్నీ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలను చెప్పుకుంటూ భగవంతుడికి అన్ని ఆఫర్ చేస్తూ ప్రార్థించుకోవాలి భగవంతుని విధంగా అని కశ్యపుని ఈ మంత్రాలన్నీ చూపారన్నమాట. నెక్స్ట్ అర్చిత్వా గంధమాల్యాధ్యై పయసాస్నపయేద్విభుం వస్త్రోపవితాభరణ పాద్యోపస్పర్శనైస్తతః గంధధూపదీపాదిశ్చార్చేద్ ద్వాదశాక్షర విద్యయా. సో ఇప్పుడు భక్తుడు ఎలా భగవంతుడిని ఆరాధించుకోవాలంటే, ముందుగా ద్వాదశాక్షర మంత్రాన్ని జపిస్తూ భగవంతుడికి పూల మాలను అర్పించాలి, అగరబత్తిని, ఇన్సెన్స్, ఇంకా సెంట్, ఈ విధంగా మనం ఏవైతే అర్పిస్తామో భగవంతుడికి పూజ చేసినప్పుడు ఈ విధంగా భగవంతుడికి స్నానం చేయించాలి, పాలతో అభిషేకం చేయాలి, మంచి వస్త్రాలతో అలంకరించాలి, అలాగే రకరకాల ఆభూషణాలు, జంజము అన్ని తోడగాలి. ఆ విధంగా దాని తర్వాత భగవంతుడి పాదపద్మాలకి కడగాలి నీళ్ళతో. ఈ విధంగా భగవంతుడికి ఎంతో సుగంధితమైన పుష్పాలని, సుగంధాన్ని, ఇంకా రకరకాల ఇవన్నీ వస్తువుల్ని భగవంతుడికి అర్పించాలి. సో ఈ విధంగా అర్చన మార్గం ద్వారా భగవంతుడికి మంత్రాలు జపించాలి, ఇంకా ఇవన్నీ అర్పిస్తూ పూజ చేసుకోవాలి. ద్వాదశ అక్షర మంత్ర జపం చేయాలంట. ద్వాదశ అక్షర మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. గంట కొడుతూ ఈ విధంగా ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. పాద్య, అర్ఘ్య, వస్త్ర, గంధ, మాల, ఆభరణ, భూషణ ఇవన్నీ కూడా భగవంతుడికి అర్పించుకుంటూ ఇలా ఈ ద్వాదశాక్షర మంత్రం జపం చేయాలి.
ఈ విధంగా భగవంతుడిని కూడా పాలతో అభిషేకం చేయాలి. సో ఇవన్నీ ఇక్కడ చెప్పారనమాట. కశ్యపు నుంచి చెప్తున్నాడు ఎలా చేయాలో. 40వ నంబర్ శ్లోకం. శ్రుతం పయసి నైవేద్యం శాల్యన్నం వివవేసతి ససర్పీ సగుడం దత్వా జుహుయాన్మూల విద్యయ. ఒకవేళ ఒకరికి సామర్థ్యం ఉంటే అప్పుడు ఏం చేయాలంట, అప్పుడు అంటే ఒక రకమైన పాయసం, శ్రుతం పాయసాన్ని అంటే పాలల్లో ఉడికించి పాలల్లో పాయసం చేయాలి. రైస్ని పాలల్లో ఉడికించి అందులో నెయ్యి, మొలాసెస్ అంటే షుగర్ వేసి ఆ విధంగా ఉడికించిన ఆ పాయసాన్ని సగూడం అంటే బేసికలీ అది గూడం అంటే బేసికలీ ఇది బెల్లం పాయసం చేసి ఈ విధంగా మంత్రాన్ని జపిస్తూ, మూల మంత్రాన్ని జపిస్తూ ఇదంతా కూడా అగ్నిలో యజ్ఞంలో సమర్పించాలి. నైవేద్యం, ఈ విధంగా నైవేద్యం సమర్పించాలి. నివేదితం తద్భక్తాయ దద్యాద్ భుంజీత వా స్వయం దత్వా చ మనం అర్చిత్వా తాంబూలం చ నివేదయేత్. ఈ విధంగా తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని ఒక వైష్ణవుడికి అది పంచాలంట. తర్వాత ఆఫరింగ్ సమ్ ఆఫ్ ద ప్రసాద్ అండ్ దెన్ టేక్, మొత్తం వైష్ణవుడికి ఇచ్చేయచ్చు, లేకపోతే కొంచెం వైష్ణవుడికి ఇచ్చి మిగతాది మనం తీసుకోవచ్చు. దాని తర్వాత ఏం చేయాలంటే భగవంతుడి విగ్రహానికి ఆచమన ఇంకా వక్క ఇవన్నీ కూడా అర్పించాలి. తర్వాత మళ్ళీ భగవంతుడిని పూజ చేసుకోవాలి. జపేత్ అష్టోత్తరశతం స్తువీతా స్తుతిభిః ప్రభుం కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమే దండవన్ముడా. తర్వాత ఇప్పుడు జపం చేయాలంట. జపేత్ అష్టోత్తరశతం అంటే 108 సార్లు జపం చేయాలి. ఆ విధంగా అది సైలెంట్గా, జపం అంటే మనం నోట్లోనే చేసుకుంటాం కదా జపం, అలా సైలెంట్గా చేసుకోవాలంట. ఇంకా తర్వాత భగవంతుడికి ఆయన గుణమహిమలు గానం చేస్తున్న ప్రార్థనలు అర్పించుకోవాలి. తర్వాత భగవంతుడికి ప్రదక్షిణ చేయాలి. ఇంకా ఫైనల్గా అలా ప్రదక్షిణ చేసిన తర్వాత దండవత ప్రణామం చేయాలంట. ప్రణామేద్ దండవన్ కూడా ఒక దండ కింద పడిపోతే ఎలా పడిపోతుంది స్ట్రైట్గా, అలా దండవత ప్రణామాలు, అలా ప్రణామాలు భగవంతుడికి చేయాలంట. కృత్వా శిరసి తచ్చేషాం దేవం ఉద్వసయేత్ తతః ద్వివరాన్ భోజయేద్ విప్రాన్ పాయాసేన యథోచితం. ఈ విధంగా ఒక భగవంతుడికి అర్పించిన ఫలాలు, జలాన్ని అది మనం తలపైన టచ్ చేసుకోవాలన్నమాట. తలపైన అత్తుకొని దాని తర్వాత అంటే ఆ విధంగా హానర్ చేసి తర్వాత దాన్ని ఒక పవిత్రమైన స్థలంలో వదిలేసేయాలి. దాని తర్వాత కనీసం 2 బ్రాహ్మణులనైనా కానీ ఇది స్వీట్ రైస్ పాయసేన యథోచితం, పాయసం అనేది వాళ్ళకి తినిపించాలంట. కనీసం 2 బ్రాహ్మణులకైనా తినిపించాలంట పాయసం. భుంజీతైర్ అనుజ్ఞాతః శేషంశభాజితైః బ్రహ్మచార్య తత్ రాత్ర్యాం శ్వభూతే ప్రథమేహని స్నాత శుచిర్యతోక్తేన విధినా సుసమాహితః పయసా స్నాపయిత్వార్చే యావత్ వ్రత సమాపనం. ఇప్పుడు తర్వాత బ్రాహ్మణులందరికీ సరైన సమ్మానం చూపించాలి. అలా వాళ్ళందరికీ ఎవరికైతే మీరు తినిపించారో తర్వాత వాళ్ళ అనుమతి తీసుకొని, అప్పుడు వాళ్ళ ప్రసాదం తినిపించిన తర్వాత బ్రాహ్మణులకి వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడు వాళ్ళు కూడా ఎవరైతే వ్రతం చేశారో వాళ్ళు కూడా ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఇంకా వాళ్ళ బంధువులకి, మిత్రులకి అందరికి కూడా పంచవచ్చు. ఇంకా ఫర్ దట్ నైట్, ఆ రోజు రాత్రి వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంకా దాని తర్వాత రోజు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత శుద్ధతతో, శ్రద్ధతో మళ్ళీ భగవంతుడు విష్ణువు యొక్క విగ్రహాన్ని అభిషేకం చేయాలి పాలతో.
తర్వాత ముందు చెప్పిన విధంగానే మళ్ళీ ధూపదీప నైవేద్యాలన్నిటితో భగవంతుడిని ఆరాధించుకోవాలి, పూజ చేసుకోవాలి. పయో భక్షో వ్రతం ఇదం చరేద్ విష్ణు అర్చనాద్రతః పూర్వవజ్జుహుయాద్ అగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్. ఈ విధంగా భగవంతుడు విష్ణువుని ఎంతో శ్రద్ధతో భక్తితో ఇలా పాలు మాత్రమే తాగుతూ ఈ వ్రతాన్ని ఒకరు అనుసరించాలి. ఈ విధంగా తర్వాత ఫైనల్గా అగ్నిలో అన్ని సమర్పించిన తర్వాత బ్రాహ్మణులకి ప్రసాదాన్ని పంచి వాళ్ళకి సేవ చేసిన తర్వాత ప్రసాద సేవ చెప్పిన విధంగా ఏవం త్వహర్ అహ కుర్యాత్ ద్వాదశాహం పయోవ్రతం హరేరారాధనం హోమం అర్హణం ద్విజతర్పణం. ఈ విధంగా 12 రోజులు ఇలా చేయాలి. ఈ పయోవ్రతాన్ని భగవంతుడిని ఇలా ప్రతిరోజు ఆరాధించుకోవాలి. ఇలా ప్రతిరోజు ఈ కార్యాలన్నీ నిత్యం చేయాలి. ఇలా యజ్ఞం కూడా చేయాలి. యజ్ఞం హోమం చేసిన తర్వాత ఫైనల్గా బ్రాహ్మణులకు కూడా ఈ ప్రసాదాన్ని పంచాలి ఇలా ప్రతిరోజు. ఓకే, తర్వాత ప్రతిపద్దినం ఆరభ్య యావత్ శుక్లత్రయోదశీం బ్రహ్మచర్యం మదస్వప్నం స్నానం త్రిశవనం చరేత్. ప్రతిపాద్ అంటే మొదటి రోజు, పక్షంలో మొదటి రోజు స్టార్ట్ అవుతుంది. సో ప్రతిపాత రోజు ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తాము, అవునా? సో శుక్ల త్రయోదశి అంటిల్ ద 13th డే ఆఫ్ ద నెక్స్ట్ బ్రైట్ మూన్, శుక్ల త్రయోదశి వరకు. సో ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తే శుక్ల త్రయోదశి రోజు వరకు వ్యక్తి అంటే ద్వాదశి తర్వాత నెక్స్ట్ డే త్రయోదశి వస్తుంది, రైట్? అంటే 13th డే వన్ షుడ్ అబ్జర్వ్ అని బ్రహ్మచర్యం పాటించాలి ఈ మొత్తం 13 రోజులు చెప్పాలంటే. ఇంకా నేల మీదే పడుకోవాలి. ఇంకా రోజు 3 సార్లు స్నానం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని అనుసరించాలి. స్నానం త్రిశవనం ఆచరే. నెక్స్ట్ వచ్చేసి వర్జయేద్ అసదాలాపం భోగాన్ ఉచ్చావచాంస్తత అహింస్ర సర్వభూతానాం వాసుదేవా పరాయణ. సో ఈ కాలంలో అనవసరమైన భౌతిక విషయాలు, ఇంద్రియ తృప్తి చేసుకునే విషయాల గురించి మాట్లాడకూడదు. వేరే వ్యక్తులు, జీవరాశుల పట్ల అసూయ, ఈర్ష నుంచి అంటే ఈర్ష పడకూడదు. అలాగే మనము అంటే ఒకరు వాసుదేవుడి యొక్క శుద్ధమైన ఒక సరళమైన భక్తుడిగా భక్తి చేసుకోవాలి. సో నెక్స్ట్ 50వ నంబర్ శ్లోకం. త్రయోదశ్యాం మతో విష్ణోః స్వపనం పంచకైర్విభో కారయేచ్ఛాస్త్రదృష్టేన విధినా విధికో విధైః. తర్వాత ఆ విధంగా శాస్త్రాల యొక్క నిర్దేశానుసారంగా బ్రాహ్మణుల యొక్క సహాయంతో ఎవరికైతే శాస్త్రాలు తెలుసో ఆ 13వ రోజు అంటే 12 రోజులు అయిపోయింది వ్రతం, 13వ రోజు ఏం చేయాలంటే అంటే త్రయోదశి రోజు ఏం చేయాలంటే విష్ణువుని 5 పదార్థాలతో ఆయనకు అభిషేకం చేయించాలి. ఏంటంటే అవి పాలు, పెరుగు, నెయ్యి, ఇంకా షుగర్, ఇంకా తేనె. ఈ 5 కలిపి దాంతో భగవంతుడికి అభిషేకం చేయించాలంట. ఓకే. పూజం చ మహతీం కుర్యాత్ విత్తస్యాత్య వివర్జితః చరుం నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే సూక్తేన తేన పురుషం యజేత సుసమాహితః నైవేద్యం చాతి గుణవద్ దద్యాత్ పురుషతుష్టిదం. ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనము ఈ పీసినారితనం అనేది త్యాగం చేయాలన్నమాట, కంజూసి చేయకూడదు అనమాట. సో ఇటువంటి మెంటాలిటీని వదిలేయాలన్నమాట. అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా
పీసినార్తనంతో ఈ వ్రతాన్ని చేయకూడదు. భగవంతుడికి ఇలా ఆరాధించుకునేటప్పుడు మనము అంటే బాగా డబ్బుల్ని మన స్తోమతకి స్థాయికి తగ్గట్టుగా ఖర్చు చేయాలని చెప్తున్నారు ఇక్కడ. అంటే బాగా గార్జియస్ గా చేయాలన్నమాట భగవంతుడికి ఈ యొక్క వ్రతాన్ని, ఆరాధనాన్ని, ఏవైతే వస్తువులు అవసరమో ఇవన్నీ కూడా భగవంతుడికి వివరిస్తాం కదా. భగవంతుడు చూస్తున్నాడు, మన హృదయంలో ఉన్నాడు కాబట్టి అన్ని చూస్తున్నాడు. మీరు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో కూడా చూస్తున్నారు అనమాట భగవంతుడి ఆరాధనకి. సో ఈ విధంగా అంటే బేసికల్ ఏంటంటే ఇక్కడ కంజూసీ చేయకండి, అంటే ఎలా తక్కువలు ఎలా అయిపోగొట్టేయాలి వ్రతాన్ని అని చూసుకోకూడదు అనమాట. కొంచెం ఎంత అవసరం ఉంటే అంత ఖర్చు పెట్టాలన్నమాట. ఇంకా ఎంతో శ్రద్ధతో ఈ విధంగా ఆ లాస్ట్కి పాయసాన్ని ఏదైతే మిల్క్లో, పాలల్లో, నెయ్యిలో బాయిల్ చేస్తాము రైస్ని, అది బాగా శ్రద్ధతో దాన్ని తయారు చేయాలి. ఇంకా ఆ సమయంలో పురుష సూక్త మంత్రాన్ని జపం చేయాలి. ఈ విధంగా రకరకాల నైవేద్యాలు మంచి టేస్ట్తో ఉండే విధంగా తయారు చేయాలి. ఈ విధంగా భగవంతుడికి అంటే మంచి విషయాలు, మంచి వస్తువులు అన్ని కూడా చక్కగా ఆఫర్ చేయాలన్నమాట. భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. అక్కడ భగవంతుడికి నైవేద్యం పెట్టే దగ్గర మీరు అలా కంజూసి చేయకూడదు, పీసినారుగా ఉండకూడదని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 53వ నంబర్ శ్లోకం. ఆచార్యం జ్ఞాన సంపన్నం వస్త్రాభరణధేనుభిః తోషయేద్ ఋత్విజశ్చైవ తద్విద్యారాధనం హరేః. ఈ విధంగా ఒకరు ఆచార్యులైన గురువుని, ఎవరైతే అన్ని శాస్త్రాల్లో పండితుడు, ఆయన్ని సంతృప్తి పరచాలి. అలాగే ఆయన అసిస్టెంట్స్ ఉంటారు కదా, ఎవరైతే ఆయనతో పాటు యజ్ఞాన్ని, హోమాన్ని ఇవన్నీ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ, ఎవరైతే హోత, ఉద్గాతు, అధ్వర్యు, బ్రహ్మ, వీళ్ళందరూ రకరకాల పురోహితులు ఉంటారన్నమాట. వీళ్ళందరినీ కూడా వాళ్ళతో వచ్చిన అసిస్టెంట్లందరినీ కూడా సంతృప్తి పరచాలి. ఎలా అంటే వాళ్ళకి మంచి వస్త్రాలు ఇచ్చి, ఆభరణాలు ఇచ్చి, గోవుల్నిచ్చి, ఈ విధంగా మనం వాళ్ళని కూడా సంతృప్తి పరచాలి, ఆనందపరచాలి. దిస్ ఈజ్ ద సెరమనీ కాల్డ్ విష్ణు ఆరాధనం. ఈ విధంగా విష్ణువుని ఆరాధించుకోవచ్చు మనం. సో నెక్స్ట్ 54వ శ్లోకం. భోజయేత్తాన్ గుణవత సదన్నేన శుచిస్మితే అన్యాంశ్చ భ్రమణాంచక్త్య ఏ చేతత్ర సమాగతాః. సో ఇక్కడ తన భార్యకు చెప్తున్నారు అన్నమాట, ఓ శుచి స్మితే, ఎంతో పవిత్రమైన ఓ స్త్రీ, ఈ విధంగా ఒక వ్యక్తి ఇవన్నీ కూడా ఆచార్యులు చెప్పిన విధంగా వారి మార్గదర్శనంలో చేసి, ఇలా అందరూ అక్కడ వచ్చిన పురోహితులు, బ్రాహ్మణులు అందరినీ సంతృప్తిపరిచి, అందరికి ప్రసాదం పంచి, ఈ విధంగా బ్రాహ్మణులను ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ప్రసాదం పంచి వాళ్ళని సంతృప్తి పరచాలి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, మిగతా వాళ్ళందరికీ కూడా పంచాలి. ఫస్ట్ బ్రాహ్మణులకు పంచి, మిగతా వాళ్ళందరికీ తర్వాత పంచి సంతృప్తి పరచాలి. దక్షిణాం గురువే దద్యాత్ రిత్తిభ్యాశ్చ యథార్థతః అన్నాధ్యేనాశ్వపాకంశ్చ ప్రీణయేత్ సముపాగతాన్. ఈ విధంగా గురువుని, ఆ గురువుతో వచ్చిన అసిస్టెంట్లందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఇలా బట్టలు పెట్టి, ఆభరణాలు పెట్టి, ఆవులతో ఇంకా కొంచెం డబ్బులు ఇచ్చి ఆ విధంగా వాళ్ళని సంతృప్తి పరచాలి. ఇంకా అంతేకాకుండా తర్వాత ప్రసాదం కూడా అందరికీ పంచాలి. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పంచాలంట ప్రసాదం. ఎవరైనా సరే, చండాలుడితో సహా అక్కడ ఉన్న ఎవరైనా సరే అందరికీ ఏమాత్రం భేదభావం చూపకుండా అందరికీ ప్రసాదాన్ని పంచాలి. సో ఇది మామూలుగా ఏదైనా వేదిక అనుష్ఠానం జరిగితే, సో అలాంటి ఇలాంటి కార్యంలో ప్రసాదం అనేది పంచుతారనమాట. లాస్ట్కి యజ్ఞం పూర్తయిన తర్వాత, లేకపోతే వ్రతం పూర్తయిన తర్వాత, లేకపోతే ఆ యొక్క కార్యం పూర్తయిన తర్వాత ఫైనల్గా ప్రసాదం అనేది అందరికి పంచుతారు. బ్రాహ్మణ, శూద్ర, వైశ్య ఏమాత్రం తేడాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా పంచుతారు, భేదభావాలు లేకుండా. సో ఈ విధంగా అందరూ ప్రసాదం తీసుకోవచ్చు, అందరూ అర్హులు ప్రసాదం తీసుకోవడానికి. ఓకే, సో అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 56వ శ్లోకం.
భుక్తవత్సు చ సర్వేషు దీనాంద కృపణాదిషు విష్ణోస్తత్ ప్రీణనం విద్వాన్ భుంజీత సహ బంధుభిః. ఈ విధంగా ఒకరు విష్ణు ప్రసాదాన్ని అందరికీ పంచాలి. పేదవారికి, గుడ్డివారికి, అభక్తులకి, వాళ్ళు బ్రాహ్మణులు కాకపోయినా సరే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాన్ని పంచాలి. ఎందుకంటే ఎప్పుడైతే విష్ణు ప్రసాదాన్ని మనం పంచుతామో అప్పుడు విష్ణువు చాలా సంతృప్తి చెందుతాడంట. అందరికి ప్రసాదం పంచితే మనము భగవంతుడు విష్ణు చాలా సంతృప్తి చెందుతాడంట. అప్పుడు ఆ విధంగా అందరికి పంచిన తర్వాత ఎవరైతే యజ్ఞాన్ని చేశారో వారు ఫైనల్గా ప్రసాదాన్ని తీసుకోవాలి, వారి యొక్క బంధువులు మిత్రులతో సహా. అంటే అక్కడ ఆ అనుష్ఠానికి ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళ హోమానికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ బ్రాహ్మణులకు పంచి తర్వాత మిగతా అందరికీ పంచి తర్వాత ఫైనల్ గా ఎవరైతే యజ్ఞం చేశారో ఓనర్ హోస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ తో తీసుకోవచ్చు ప్రసాదం. నెక్స్ట్ 57వ శ్లోకం. నృత్య వాదిత్ర గీతైశ్చ స్తుతిభిః స్వస్తి వాచకైః కారయేతత్ కథాభిశ్చ పూజాం భగవతోన్మహం. సో ఇక్కడ చెప్పారన్నమాట, ప్రతి రోజు కూడా ప్రతి పాత్ అంటే ఫస్ట్ రోజు నుంచి త్రయోదశి 13వ రోజు వరకు ఈ విధంగా ప్రతిరోజు ఇలా మొత్తం కార్యాన్ని చేయాలి. దాంతో పాటు నృత్యం, గానం, కీర్తన, వాణిజ్యాలు వాయిస్తూ, మంత్రాలు జపం చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, ఈ విధంగా భాగవతాన్ని పఠన చేస్తూ భాగవత ఇచ్చారు కదా ఇక్కడ, పూజం భాగవతోన్మహం. సో ప్రతిరోజు కూడా ఈ విధంగా చేయాలంట భగవంతుడిని ఆరాధించుకోవడానికి. సో ఇవన్నీ చేయాలి డైలీ. ఏతత్పయో వ్రతం నామ పురుషారాధనం పరం పితామహేనాభిహితం మాయాతే సముదాహృతం. సో ఈ యొక్క కార్యాన్ని పయోవ్రతం అంటారు. తద్వారా భగవంతుణ్ణి మనం పూజించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు అని ఈ యొక్క వ్రతం గురించి విధానాన్ని నేను బ్రహ్మదేవుడి నుంచి నేర్చుకున్నాను నా తాత అయిన బ్రహ్మదేవుడి నుంచి. ఇప్పుడు అదే విషయాలు, ఆ వివరాలే నీకు చెప్పాను ఎలా చేసుకోవాలని. త్వం చ అనేన మహాభాగే సమ్యక్ చిరేణ కేశవం ఆత్మనా శుద్ధ భావేన నియతాత్మా భజావయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కశ్యపుని, ఓ ఎంతో సౌభాగ్యవంతురాల, మహాభాగ్యవతి నువ్వు. ఇప్పుడు నువ్వు నీ యొక్క మనస్సుని ఎంతో శుద్ధ చేతనతో ఈ యొక్క పయోవ్రతాన్ని నువ్వు అనుసరించు, తద్వారా భగవంతుడిని ఆరాధించుకో అని ఇక్కడ ఆదేశం ఇస్తున్నాడు అన్నమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఇప్పుడు నువ్వు ఇది ఇంకా పాటించండి. అయం వై సర్వయజ్ఞాఖ్య సర్వవ్రతం యతే స్మృతం తపశ్చారం ఇదం భద్రే దానం చేశ్వర తర్పణం. సో ఈ పయోవ్రత నే సర్వయజ్ఞాన్ని కూడా అంటారంట, ఇంకో పేరుంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ విధంగా ఈ యొక్క యజ్ఞాన్ని చేసి, లేకపోతే ఈ యొక్క వ్రతాన్ని చేసి మిగతా అన్ని రకాల ఎన్నో రకాల యజ్ఞాలు, వ్రతాలు అన్ని ఇందులో అయిపోతాయంట. అంటే అన్ని రకాల యజ్ఞ వ్రతాల కార్యక్రమాల్లో ఇది అన్నిటికన్నా శ్రేష్టమైందంట. అందుకనే నువ్వు ఇవి చేసుకుంటే, పయోవ్రత చేసుకుంటే, తద్వారా ఎన్నో రకాల తపస్సులు అన్ని ఇందులో దానాలు అన్ని కూడా ఇందులో సారం ఇందులో అయిపోతుంది. తద్వారా నువ్వు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. సో ఈ విధంగానే భగవంతుడికి ప్రసన్నం చేసుకోవచ్చు. అన్ని రకాల తపస్సులు, దానాలు, ధర్మాలు అంతా కూడా అయిపోతుంది ఈ యొక్క పయోవ్రతం ద్వారా. ఎన్నో అయిపోతాయి, భగవంతుడు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా భగవంతుడిని ఆరాధించుకోవచ్చు అని చెప్పారు అనమాట. ఎందుకంటే ఇలా విష్ణువుని ఆరాధించుకోవడం అన్నిటికన్నా ఉత్తమం అన్నమాట. ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరమం. సో ఇదే ముఖ్యమైన లక్ష్యం. అన్ని యజ్ఞాలకి, వర్ణాశ్రమ ధర్మానికి ఇలా భగవంతుడిని ఆరాధించుకోవాలి. సో ఇది చాలా కాలం కిందటే కశ్యప ముని తన భార్య అయిన అదితికి చెప్పారు. సో ఇది అదితి అంటే ఆమె స్వర్గలోకాల్లో ఉండేది, ఆమెకి చెప్పారు ఇది. ఈరోజు కూడా ఇది
ప్రామాణికమైన పద్ధతి. ముఖ్యంగా కలియుగంలో మనం ఇప్పుడు ఎన్నో మందిరాల్ని ఇక్కడ ఇస్కాన్ గురించి చెప్తున్నారు ప్రభుపాల్ గారు. కలియుగంలో మేము చాలా చాలా మందిరాల్ని ఓపెన్ చేస్తున్నాం, వందల మందిరాల్ని. ఇందులో రాధాకృష్ణ, జగన్నాథ బలర, సుభద్ర, సీతారామ, లేకపోతే గౌరవ దైర విగ్రహాల్ని స్థాపిస్తున్నాం. ఇలా ప్రతిరోజు మనం చెప్పాలంటే భగవంతుడు విష్ణువుని ఇక్కడ ఆరాధించుకుంటాం, విగ్రహాలను ఆరాధించుకుంటాం. సో మనం ఏదైతే ఇప్పుడు డైలీ చేస్తున్నాం, ఎందుకంటే ఎవరైనా అనుకోవచ్చు, ఓకే మనం ఇప్పుడు రేపటి నుంచి పయోవ్రతం చేయాలి, ఫిబ్రవరి మార్చి అంటే ఫాల్గుణ మాసం వస్తుంది, మరి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. మనం యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్పారంటే విష్ణువుని ఆరాధించుకోవాలి, అన్ని రకాల వస్త్రాలు, ఆభూషణాలతో అలంకరించుకోవడం, అభిషేకం చేయడం, నైవేద్యం పెట్టడం, ఆరతి చేయడం, పూజించడం, భగవంతుడికి పాయసం నైవేద్యం పెట్టడం, ఇది మనము మందిరాల్లో మేము డైలీ చేస్తాము, రైట్? రోజు ప్రసాదాన్ని పంచడం ఫైనల్గా. సో ఇది బేసికలీ మనము నిత్యంగా మన మందిరాల్లో రెగ్యులర్గా చేసేది చెప్పాలంటే. సో ఒక విధంగా చెప్పాలంటే మనము ఆల్మోస్ట్ పయోవ్రతాన్ని ప్రతిరోజు మందిరాల్లో చేస్తున్నాము. సో ఇక్కడ 13 రోజులు మొత్తం ఫస్ట్ డే నుంచి త్రయోదశి వరకు చేయమని చెప్పారు. కానీ మా యొక్క మందిరాల్లో, ఇస్కాన్ మందిరాల్లో ప్రతిరోజు ఇలా పొద్దు నుంచి మొత్తం 24 గంటలు భగవంతుడి సేవలోనే, ఇలా రకరకాలుగా, ఇంకా కీర్తన, గానము, నృత్యము, వాయిద్యాలు ఇవన్నీ కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, ఈ విధంగా మంచి మంచి నైవేద్యాలు పెట్టడం భగవంతుడికి, తర్వాత వైష్ణవుడికి పంచడం, ఇంకా మిగతా వాళ్ళకు కూడా ప్రసాదం పంచడం, ఇవన్నీ మనము రెగ్యులర్గా చేసే కార్యాలు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే మనకి ఏవైతే ప్రభుపాల్ వారు ఇచ్చారో ఇప్పుడు మనం ఏవైతే ఇస్కాన్లో చేస్తున్నామో ఇవి యాక్చువల్లీ అంత సారం అనమాట. ఇప్పుడు పయోవ్రతంలో కూడా అదే ఉంది మోస్ట్లీ. కార్యాలన్నీ చూస్తుంటే మనం కూడా అవే చేస్తున్నాం సిమిలర్. సో కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఇచ్చిన కార్యాలు అనమాట. మనం కూడా అందుకనే ఇది మంచిగా చేస్తే ఏవైతే మనకు ప్రభుపాల్ వారు ఇచ్చారో, ఎలా భగవంతుని ఆరాధించుకోవాలో మందిరంలో, సో మనకు కూడా అలా పయోవ్రత చేసిన ఫలితం మనకు తగ్గిపోతుంది. మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ సపరేట్గా పయోవ్రతం చేయాల్సిన అవసరం లేదు. మనం డైలీ ఏవైతే చేస్తున్నాం, భగవంతుని ఎలా ఆరాధించుకున్నామో మందిరంలో అలా ఆరాధించుకుంటే సరిపోతుంది. సో మీకు కూడా పయోవ్రతం యొక్క చేసిన ఫలితం దొరుకుతుంది. సో ఈ విధంగా ఇక్కడ అందుకే చెప్పారనమాట. సో మనం కూడా అందుకే సీరియస్గా ఇలా భగవంతుడిని ఆరాధించుకోవడానికి, ఇంకా కలియుగంలో మెయిన్ మెథడ్ ఏంటంటే యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధస. కలియుగంలో ముఖ్యంగా సంకీర్తన యజ్ఞం చేయాలి. సో ఆ విధంగా మనము ఈ అర్చన విధి కూడా చేస్తున్నాము, పంచరాత్ర విధి, దాంతోపాటు కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తనం యజ్ఞం కూడా చేస్తున్నాము. ఈ యజ్ఞం మనం చేస్తాం, హరినామ సంకీర్తన యజ్ఞం. సో తద్వారా అందరూ కూడా ఇది చేస్తే సరిపోతుంది, పయోవ్రతం చేసిన ఫలితం మనకి తగ్గిపోతుంది చెప్తున్నారు. నెక్స్ట్ 61వ శ్లోకం. తయేవ నియమా సాక్షాత్ తయేవ చయమోత్తమాః తపోదానం వ్రతం యజ్ఞో ఏన తుష్యత్యదోక్షజః. ఆ భగవంతుడు అదోక్షజుణ్ణి సంతృప్తిపరిచే, ఆనందపరిచే ఉత్తమమైన విధానం ఇది. అన్ని నియమాలు, తపస్సులు, ఇంకా దానాల్లో, అన్ని రకాల యజ్ఞాల్లో శ్రేష్టమైనది ఇది పయోవ్రతం అని ఇక్కడ చెప్తారు అన్నమాట. సో భగవంతుణ్ణి అలా ఆరాధించుకోవడం అనేదే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం అనమాట. సో ఎందుకంటే భగవంతుడిని ఆరాధించుకోవడం, భగవంతుడి యొక్క గుణమహిమల్ని వినడం, దాని ద్వారా భగవంతుడి పట్ల ప్రేమ అనేది, ఆసక్తి అనేది పెంచుకోవడం, ఇదే మెయిన్ ఉద్దేశం అనమాట. లేకపోతే శ్రమ ఏవి కేవలం మీరు ఎన్ని వ్రతాలు, యజ్ఞాలు, పూజలు చేసి ఫైనల్గా భగవంతుడి పట్ల మీకు ప్రేమ, ఆసక్తి కలగకపోతే శ్రమ ఏవహి కేవలం శ్రమ మాత్రమే. సో అందుకనే ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. సో ఇలా భగవంతుడిని సంతృప్తి పరచడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఎప్పుడైతే భగవంతుడు సంతృప్తి చెందుతాడో మీరు ఏ కార్యాలు చేశారంటే దాని ఫలితం తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇదే సీక్రెట్ అనమాట. భగవంతుడిని సంతృప్తి పరచడమే నా యొక్క ఆనందానికి, అన్ని సమస్యలకి పరిష్కార మార్గం. నతే స్వార్థగతం ఈ విషయం చాలా మందికి ఇదే తెలియదు.
మనం భగవంతుడిని సంతృప్తి పరచడానికే ఈ యజ్ఞాలు, ధర్మాలు, యాగాలు అన్ని చేస్తున్నాము, వ్రతాలు అనే విషయం మర్చిపోతారు. అందుకనే వాళ్ళు చేసిన దానికి సరైన ఫలితం దొరకదు. కాబట్టి మీరు ఇప్పుడు డీటెయిల్ గా ఇప్పుడు మనం పయోవ్రతం ఎగ్జాక్ట్లీ అది పాలు దాగి ఉండటం లేదు కదా, మనం మళ్ళీ మిగతావన్నీ చేస్తున్నాం కానీ ఓన్లీ పాలు దాగి ఉండట్లేదు కదా, మరి ఏం కాదా. సో ఈ డీటెయిల్స్ అనమాట. డీటెయిల్స్ మీద ఫోకస్ చేసే కన్నా ఎసెన్స్ సారం ఏంటంటే మనం ఎందుకు చేస్తున్నాం, భక్తి కానీ అర్చన కానీ అన్ని కూడా, జపం కానీ భగవంతుడిని ప్రసన్నం చేయడానికి, ఆయనకు సంతృష్టిపరచడానికి. సో భగవంతుడిని ప్రసన్నం చేయడానికి మనం చేస్తున్నాం కాబట్టి ఇది ఈ యొక్క ఉద్దేశం అనేది సీక్రెట్ అన్నమాట. సో మన ఆచార్యులు ఇచ్చిన ప్రకారం మనం చేసుకుంటే భగవంతుడి సంతృప్తి కోసం మనం సక్సెస్ఫుల్ అవుతాం, సక్సెస్ సాధిస్తామని చెప్తున్నారు అక్కడ. సో లాస్ట్ 62వ శ్లోకం. తస్మాత్ ఏతత్ వ్రతం భద్రే ప్రయతా శ్రద్ధయాచర భగవాన్ పరితుష్టస్తే వరానాశు విదాస్యతి. సో ఓ నా ప్రియమైన భార్య, నువ్వు ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఈ యొక్క పయోవ్రతాన్ని అన్ని రకాల నియమాలతో నిష్ఠతో నువ్వు అనుసరించు. తద్వారా భగవంతుడు సంతృప్తి చెంది తొందరగా నీ యొక్క కోరికలు తీర్చేస్తాడు అనేసి ఇప్పుడు తన భార్యకి, కశ్యప ముని అదితికి ఈ పయోవ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఆయన తెలియజేశాడు. సో దీని తర్వాత నెక్స్ట్ 17వ అధ్యాయము మనం రేపటి నుంచి చూస్తాము. సో ఆమె పయోవ్రతాన్ని చేయడం జరుగుతుంది, తర్వాత ఫలితం దొరుకుతుంది ఆమెకి. సో ఏం ఫలితం దొరుకుతుంది, ఎలా భగవంతుడి ఆమె కోరికలు ఎలా తీర్చాడు, ఆమె సమస్యలను ఎలా పరిష్కారం చేశాడనే విషయాలన్నీ మనం 17th చాప్టర్ రేపటి నుంచి మనం చూద్దామంట. ఇక్కడే ఈ యొక్క అధ్యాయం కూడా ముగుస్తుంది. సో నేను ఇక్కడ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.